అక్కడ ఫ్లోరిన్ వాటర్ ప్రాణాలు తీస్తోంది. విషమై కనిగిరిని కాటేస్తోంది. క్యాన్సర్ అయి వ్యాపిస్తోంది. కిడ్నీలను ధ్వంసం చేస్తోంది. ఒళ్ళు ఇళ్ళు గుల్లవుతున్నాయి. ఏటా పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్న పరిస్థితి మాత్రం మారడం లేదు. పాలకులు మారుతున్నా వారి రాత మారడం లేదు. ప్రకాశం జిల్లాలో నెలకొన్న ఫ్లోరిన్ సమస్యపై స్పెషల్ రిపోర్ట్. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని చంద్రశేఖరపురం, హనుమంతునిపాడు, వెలిగండ్ల, పామూరు, పీసీపల్లి మండలాలను ఫ్లోరిన్ సమస్య మృత్యువులా వెంటాడుతోంది. ఇక్కడ తాగునీటి జలాల్లో ఫ్లోరిన్ శాతం అధికంగా ఉండడంతో అనేక మంది కిడ్నీ, క్యాన్సర్ వ్యాధులకు గురై మృత్యువాత పడుతున్నారు. చిన్న వయసులోనే వృద్ధాప్యం పైబడిన వారుగా కనిపిస్తున్నారు. గార పట్టిన పళ్ళు, వంకర తిరిగిన కాళ్లు, చిత్ర విచిత్ర రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నల్గొండ తర్వాత అత్యంత ఫ్లోరైడ్ ప్రమాదకర జిల్లాగా ప్రకాశం 2వ స్థానాన్ని ఆక్రమించింది. ఇక్కడ ఫ్లోరిన్ కంటే అతి ప్రమాదకర స్ట్రోనియం మూలకం ఎక్కువ మోతాదులో ఉండడం ప్రాణాంతకంగా మారింది. దీంతో ఇక్కడి గ్రామాలను 3 రకాలుగా వర్గీకరించారు. అధిక ప్రభావిత గ్రామాలు, తక్కువ ప్రభావిత గ్రామాలు, అత్యంత ప్రమాదకర ప్రభావిత గ్రామాలుగా విభజించారు. ఈ ప్రాంతాల్లోని 15 గ్రామాలకు చెందిన 160 పాఠశాలలకు చెందిన 5,000 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. వీరిలో 25 మందికి ఫ్లోరిన్ సమస్యతో కొత్త రోగాలు ఉన్నట్లు కనుగొన్నారు. నీళ్ళ ప్రాబ్లం వల్ల కిడ్నీలో రాళ్ళు రావడం, కిడ్నీలు చెడిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. మా హాస్పిటల్లో కూడా చూపిస్తున్నాము. అది చదువుతున్నారు కొద్ది మందిలో కూడా ఈ జాగ్రత్తగా ఉండమని చదువుతున్నాం. ఈ కాలంలో చచ్చిపోయి ఉంటారు, 2-3 చచ్చిపోయి ఉంటారు. ఇంకా ఒక అతను హాస్పిటల్లో ఉన్నాడు. కాలు కదపలేరు, నోరు మెదపలేరు. 30 ఏళ్లకే ముసలితనం, పటుత్వం లేని ఎముకలు. అక్కడ ఎవరిని చూసినా ఇదే పరిస్థితి. ప్రకాశం జిల్లాలోని 56 మండలాల్లో 36 ఫ్లోరిన్ బాధిత మండలాలుగా అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లోని అనేక మంది కిడ్నీలు కోల్పోయి క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు వదులుతున్నారు. తమ కుటుంబంలో అత్తమామలు, కట్టుకున్నవాడు కిడ్నీ వ్యాధితోనే మరణించారు. ఇప్పుడు పిల్లలను సాకలేక, వారికి వైద్యం చేయించలేక నానా ఇబ్బందులు పడుతున్నానని రోధించారు మార్తమ్మ. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటోంది. మా ఇంట్లో మా మామ చనిపోయిండు కిడ్నీల ప్రాబ్లం వల్ల. మా అత్త చనిపోయింది అదే వల్ల. కానీ మా భర్త కూడా చనిపోయిండు. కానీ చిన్న పిల్లలు, 3 పిల్లలు, నాకు చిన్న పిల్లలు. ఈ నీళ్ళ వాతావరణాన్ని బట్టి మా ఊర్లో ఇట్ట అవుతుంది. కానీ ఈ వాతావరణం, ఈ నీళ్ళ ప్రాబ్లం అన్ని వల్లనే ఇట్ట అవుతుంది. డాక్టర్లు కూడా అదే ప్రాబ్లం అని చెప్పిండ్రు. కానీ దీని గురించి మీరు ఆలోచించి మీరు పరిష్కారం చేసి మా గ్రామానికి, మా కుటుంబాలకు మంచి మేలుగా ఉండే వాళ్ళమైన అభివృద్ధిగా బాగుండేటట్టు ఏర్పాటు చేయండి. ఇక విక్టోరియమ్మను కదిలించిన, దావీదును తట్టినా కన్నీరు మున్నీరవుతున్నారు. వారందరికీ ఒకటే సమస్య, కుటుంబ సభ్యులు కోల్పోయి జీవోత్సవాలుగా బతుకుతున్నామని. ప్రాణాలు హరిస్తున్న మహమ్మారిని అరికట్టలేరా అన్నది వారి ప్రశ్న. తమ గోడు వినేవారే లేరన్నది వారి ఆవేదన. ఏ గవర్నమెంట్ వారు మమ్మల్ని పట్టించుకొని సహకారం చేయటం లేదు. దానికోసమై మేము నాకు ఇబ్బందులు పడి అవసరాలు పడుతున్నాము. మమ్మల్ని ఎవరు సహకరించలేదు, కానలేదు. దాని గురించి మాకు గవర్నమెంట్ వాళ్ళు ఏదన్నా ఒక చర్య తీసుకొని మాకు నీళ్ళ వసతి కానీ, ఊరికి సౌకర్యం కానీ ఏదన్నా మంచి పని చేస్తే. ఈ ఊరికి నీళ్ళకు ప్రాబ్లం ఉంది. నీళ్ళ వలన, ఈ నీళ్ళ వలన మీరు దూరంగా వచ్చి, ఆ ఊరు వదిలిపెట్టి దూరంగా వచ్చి మీరు వేరే దిక్కుండండి, ఆ నీళ్ళ వలన తాగాక నీళ్ళు అని చెప్పుకొచ్చిండ్రు డాక్టర్లు. చెప్తే సరే అని మేము ఆ మందులు తింటున్నాం, మందులతో ఉంటున్నాము. అయినా కూడా ఆయన ఇక్కడ నుంచి పోవటానికి కూడా మాకు శక్తి లేదు కదా, వేరే దిక్కుకు బాలన్నాను కూడా. ఇంక దానివల్లనే ఎక్కడనే ఉంటున్నాం. ఇంకా ఆ మందులతో తింటనే చనిపోయింది ఆమె. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తున్నారు. ఇంకా సాంప్రదాయ నీటి పరీక్షలకే పరిమితమవుతున్నారు. నీటిలో అధిక మొత్తంలో ఫ్లోరిన్ ఉందని తేల్చినా ప్రత్యామ్నాయ మార్గాలు మాత్రం చేపట్టడం లేదు. నాయకులు వస్తున్నారు, పోతున్నారు. తమ గోడును మాత్రం పట్టించుకోవడం లేదన్నది వీరి బాధ. రక్షిత మంచినీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇంతవరకు అతీగతి లేదు. హామీలు ఇస్తున్నారే గాని అమలుకు నోచుకోవడం లేదని వాపోతున్నారు. ఇక్కడ ఫ్లోరైడ్ మామూలుగా టెస్ట్ చేస్తే 4.0 ppm ఉందండి. ఇక్కడ తాగటానికి కానీ, అదేవిధంగా వంట చేసుకోవడానికి ఏ విధంగానూ ఈ నీరు ఉపయోగకరంగా లేదండి. 40 సంవత్సరాలు అయింది ఇక్కడ ఊరు కొట్టుకొని. ఈ 40 సంవత్సరాల నుంచి కూడా నీళ్లు శక్తులు కుదరక ఏదన్నా ఒక వ్యాధి వచ్చేలకు డాక్టర్ కాడికి పోతే మీకు కిడ్నీల ప్రాబ్లము, మీరు నీళ్ళు ఏమన్నా
మార్చుకోండి, లేకపోతే ఎక్కడన్నా పోయి పల్లెలకు కొంపలకు పోయి బతకండి, లేకపోతే మీకు నీళ్ళ ప్రాబ్లం వల్ల మీకు వ్యాధులు వస్తున్నాయని డాక్టర్లు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు సార్. ఇప్పుడు 10-15 మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 10 మంది దాకా కిడ్నీల ప్రాబ్లం వల్ల తిరగలేక అటు తిరిగే స్థితిలో ఉన్నాము మేము. ఇది ప్రకాశం జిల్లాలోని 36 మండలాల్లో నెలకొన్న పరిస్థితి. వందలాది గ్రామాలు అస్వస్థతకు గురవుతున్నా, వేల ప్రాణాలు హరీమంటున్నా ఆదుకునే చర్యలు మాత్రం కనిపించడం లేదు. రక్షిత మంచినీటిని సరఫరా చేసే మార్గాలను అన్వేషించడం లేదు. కంటి తుడుపు మాటలు, ఆచరణకు నోచుకోని హామీలే వారిని ఫ్లోరిన్ వాటర్ కంటే తీవ్రంగా కలవరపెడుతున్నాయి.